హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కల్ని క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. మరి పండుగ స్పెషల్ ఈ పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు వేసి 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోండి. ఇక్కడ నేను 2 గంటల పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. మనకి సగ్గుబియ్యం అనేవి సాఫ్ట్గా నానితే ఆ చెక్కలు తినేటప్పుడు గట్టిగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసి వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. కారానికి తగ్గట్టుగా 8 నుంచి 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కేజీ దాకా బియ్యం పిండిని జల్లించి పెట్టుకోండి. పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ పిండికి సరిపడా క్వాంటిటీస్ని చెప్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకోండి. బటర్ని వేసి పిండిలో బాగా కలపండి. చేత్తో బాగా రబ్ చేస్తూ మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. బటర్కి బదులుగా మీరు 2 టేబుల్ స్పూన్ల దాకా వేడి చేసిన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు, 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసుకుందాము. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పుని, సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోండి. ఇవన్నీ వేసేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పిండిని కలుపుకున్నాక ఇందులోకి వేడి నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే చెక్కలు చేసేటప్పుడు వేడి నీళ్ళు మాత్రమే వాడండి. అప్పుడే చెక్కలు అనేవి క్రంచీగా వస్తాయి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. చెక్కలు చేసుకోవడానికి ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత తడి క్లాత్తో కానీ లేదంటే ఏదైనా ప్లేట్తో కానీ కవర్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత చెక్కలు చేసుకోవడానికి ఇలాంటి స్పూన్ని తీసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. మనకి అన్ని చెక్కలు కూడా ఒకే సైజులో రావాలంటే ఇలా చేయండి. ఈ చెక్కలు 2 వ్యక్తులు చేసే పని అయితే ఒకరు చేస్తే మరొకరు కాల్చవచ్చు. ఒక్కరు చేసినట్లయితే పిండి మొత్తాన్ని ఒకేసారి బాల్స్ లాగా చేయకుండా కొంచెం పిండిని ఫస్ట్ బాల్స్ లాగా చుట్టుకొని మిగతా పిండిని కవర్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇలా రెడీ చేసుకున్న బాల్స్తో ఇప్పుడు చెక్కలను ప్రిపేర్ చేసుకుందాము. చెక్కలు చేసుకోవడానికి ఇలాంటి ఆయిల్ కవర్ని తీసుకొని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసి పిండి ముద్దను పెట్టి అప్పాల్లాగా ఒత్తుకోవచ్చు. లేదంటే ఈ చెక్కలని ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చేసుకోవడానికి ఇలా బటర్ పేపర్ని తీసుకొని ఫస్ట్ ఆయిల్తో కొంచెం స్ప్రెడ్ చేయండి. ఈ బటర్ పేపర్ మీద కొంచెం కొంచెం గ్యాప్తో మనం తయారు చేసుకున్న రౌండ్ బాల్స్ని ఉంచండి. దీనిపైన బటర్ పేపర్తో కవర్ చేసి ప్లెయిన్ సర్ఫేస్ ఉండే బౌల్ని కానీ బాక్స్ని కానీ తీసుకోండి. ఈ బౌల్తో కొద్దిగా ప్రెస్ చేస్తూ చెక్కల కింద ఒత్తుకోవడమే. ఈ ప్రాసెస్లో చేస్తే తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేసుకోవచ్చు. ఇలా చెక్కలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అనేది మీడియంలో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చెక్కలన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే ఉంచామంటే తీసాక ఇంకా డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చెక్కల కింద ఒత్తుకొని ఫ్రై చేసుకోవడమే. సో అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా తయారు చేసుకున్న పప్పు చెక్కల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ పండగకి పప్పు చెక్కల్ని మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.